नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करेयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ श्रीगुरुभ्यो नमः। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఇప్పుడు ప్రశ్నోత్తరి. ప్రశ్నోత్తరిలో 6వ శ్లోకం. పాశోహికో యో మమతాభిమానః సమ్మోహయత్యేవ సురేవకా స్త్రీ కో వా మహాంధో మదనాతురో యో మృత్యుశ్చ కో వా అపయశః స్వకీయం. మృత్యుశ్చ కో వా. మృత్యు అంటే ఏది?
మనమేమనుకుంటాం మృత్యు అంటే శరీరం విడిచిపెడితే మృత్యువు అని అనుకుంటాం. జన్మ మరణం శరీర ధర్మాలు, దేహధర్మాలు షడూర్ములు అని 6 ఉన్నాయి. పుట్టుక, మరణము దేహధర్మాలు, ఆకలి, దప్పిక ప్రాణధర్మాలు, శోకము, మోహము మనోధర్మాలు. శోకం కలిగిందని అనుకో, అది మనస్సుకు సంబంధించింది. శోకం, దుఃఖం, సుఖ దుఃఖాలు మనస్సుకు సంబంధించినవి. ఎప్పుడైనా సుఖంగా ఉన్నాము అని అనుకో, ఆ సుఖంగా ఉండేది మనస్సు, నేను కాదు. దుఃఖపడుతూ ఉందని అనుకో, అది మనస్సు, నేను కాదు. ఆకలి అయిందని అనుకో, నాకు కాదు, ప్రాణమునకు ఆకలి. దప్పిక అయిందనుకో, ప్రాణమునకు దప్పిక, నాకు కాదు. పుట్టిందనుకో, నేను పుట్టలేదు, శరీరం పుట్టింది. మరణించిందనుకో, శరీరం మరణించింది, నేను కాదు. కాబట్టి వినిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మృత్యువు ఏమిటి అని అంటున్నాడు. మృత్యు, దానికి సమాధానము అపయశః స్వకీయం. అపయశః, యశస్సు అంటే కీర్తి. కీర్తి లేకపోవడమే మరణించిన దానితో సమానం. శరీరం పోతుంది, అది శరీర ధర్మం. శరీరం పోతే అది మరణం, అది శరీరానికి సంబంధించిన ధర్మం. కానీ ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు ఇలా ప్రకటమవుతున్నాను అంటే ఇక్కడ జీవుడు ఉండాడని కాదు. ఇప్పుడు ఇక్కడ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇక్కడేమున్నది? పూర్ణం ఉన్నది. పూర్ణోహమఖిలం జగత్ పూర్ణం సర్వమిదం జ్ఞాత్వా సదానందో భవేద్యతిః. పూర్ణం ఇక్కడున్నది అని ఎవడు తెలుసుకున్నాడో వాడే యతి, వాడే యోగి. పూర్ణం ఉన్నది. పూర్ణం అంటే సర్వము ఇదే. అంటే భగవంతుని యొక్క స్వరూపము ఇక్కడ ప్రకటమగుచున్నది. భగవంతుని యొక్క స్వరూపం ఇక్కడ ప్రకటమవుతా ఉంది. భగవంతుని స్వరూపం ఇక్కడ ఎందుకు ప్రకటమవుతుంది ఏమో. దీన్ని చెప్పాలంటే ఆ భగవద్భావనలోకి భగవద్భావనలోకి రావడం అంటే ఇది నేను కాదు అని తెలుసుకొని నువ్వు అట్లుండు. అప్పుడు నీకు తెలుస్తుంది. అది ఏం తెలుస్తుంది? వస్తుంది చూడు. అప్పుడు ఇక్కడ ఉంది. ఏముంది? భగవంతుని యొక్క స్వరూపం ప్రకటమవుతా ఉంది. భగవంతుని యొక్క స్వరూపము ప్రకటమవుతా ఉంది. ఎందుకు అనేటువంటి దాన్ని ప్రశ్న వేస్తే నువ్వు అలా ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు
అలా ఉంటే భగవద్వైభవం అనేటువంటిది మనకు బాగా అప్పుడు ప్రకటమవుతుంది. సరే, ఆ స్థితికి మనం చేరాలి. ఆ స్థితికి చేరాలి. ఆ స్థితికి చేరనీయకుండా ఏం చేస్తుంది? ఇవన్నీ మనల్ని పట్టుకొని వెనక్కి లాగుతూ ఉన్నాయి. అవే కదా ముందంతా తెలుసుకున్నాం. ఈ పాశము, మమతాభిమానం అనేది లాగుతూ ఉంది. తర్వాత సమ్మోహం కలిగిస్తూ ఉంది. తర్వాత మహాంధుడై ఈ విషయాలన్నీ పట్టుకుంటూ ఉన్నాడు. వీటిలో పడిపోతే ఏమైపోయినట్లు? వీనంతట వీడే చనిపోయినట్లు లెక్క. ఇప్పుడు ఎవడైనా ఏమైనా పని చేస్తే ఆ పని దాని నుంచి ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేస్తుంటాడు. ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేస్తున్నాడు అని అంటే వాడు ఇప్పుడు ఏమైనాడంటే ఆ ఫలమునందు చిక్కుకున్నాడు. ఆ ఫలములో చిక్కుకున్నాడు. అందుకనే కర్మయోగం అని అంటే ఏమంటే ఆ కర్మ నేను చెయ్యాలి, అది జరగాలి అని ఈ భావన ఉంది ఇక్కడ. నేను లేకపోతే ఈ పని జరగదు అనేటట్లుగా ఏదో మనకు ఉంటుంది. నేను లేకపోతే ఈ పని జరగదు అనేటట్లుగా ఉంటుంది. అందుకని ఏంటంటే కర్మయోగం అంటే ఇది నీ వల్ల జరగట్లేదయా, భగవంతుడు నీ ద్వారా ఈ పని జరిగేటట్లు చేస్తున్నాడు. ఇది మనకు తెలియదు. మనమేమనుకుంటామంటే నేనే ఈ పని చెయ్యాలి, నేను ఈ పని చేయకపోతే ఇది జరగదు అనేటట్లుగా ఉండి వీళ్ళు చేస్తుంటారు. ఇలా ఉండే భావనను మారడం కోసం కర్మయోగం. ఇలా ఉండే భావన మారేదానికి కర్మయోగం. అంటే కర్మయోగం అంటే కర్మ చేసుకుంటూ అటు ఉండమని కాదు. ఆ కర్మ చేస్తూ ఈ ఫలం అనేటువంటిది భగవంతునికి నేను సమర్పిస్తున్నాను. ఫలాన్ని భగవంతునికి సమర్పించేయడం. ఫలాన్ని భగవంతునికి సమర్పించేస్తే ఇప్పుడు ఫలాన్ని ఒకటి మనం ఇచ్చేసినామండి. ఒకటి మనం ఇచ్చేసిన తర్వాత అది మళ్ళా నాది అనే దానికి మనకు ఉంటుంది హక్కు. ఇప్పుడు ఫలాన్ని మనం భగవంతునికి సమర్పించినాం. ఫలాన్ని భగవంతునికి సమర్పిస్తే ఇప్పుడు ఆ విషయం పైన మనకేమవుతుంది? ఇంకా దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఎప్పుడైతే కర్మఫలము పైన ఆసక్తి తగ్గిందో, కర్మఫలం పైన ఆసక్తి తగ్గుతుందో క్రమంగా ఏమవుతుందంటే ఆ కర్మను చేయుట కూడా తగ్గుతుంది. కాదు, అట్లా కాదు. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటంటే నువ్వు మామూలు స్థాయిలో నువ్వు చెప్పినావు. వివేక స్థాయిలో ఆలోచన చేయాలి దాన్ని. ఇప్పుడు కర్మ ఫలం అనేటువంటిది, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నప్పుడు దేనికోసం ఉద్యోగం చేశాను? ఫలము కోసం ఉద్యోగం చేశాను. ఇప్పుడు నేనేమనుకున్నాను? కర్మ ఫలము నాకు అదే కావాల్సింది, లేదంటే నాకు వేరే కావాలనా అనేటువంటిది మనసులో వచ్చింది. మనసులో వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ ఫలం అనేటువంటిది ఇప్పటికి సంబంధించినది.
నిత్య ఫలం ఏమిటి? భగవంతుడు. నాకు నిత్య ఫలం కావాల్సింది భగవంతుడు కావాలి. ఈ ఫలాన్ని పట్టుకున్నాను నేను. ఈ ఫలాన్ని పట్టుకుంటే ఆ ఫలము లభించదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫలాన్ని భగవంతునికి సమర్పించేయాలి. ఎందుకంటే ఈ ఫలం పైన కదా నేను ఆధారపడి ఉన్నాను. ఈ ఫలం పైన నేను ఆధారపడి ఉన్నాను కాబట్టి ఈ ఫలాన్ని భగవంతునికి నేను సమర్పించేసి, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఫలము పైన నేను బ్రతికి ఉన్నాను. ఈ ఫలాన్ని భగవంతునికి సమర్పించినప్పుడు నేను బ్రతికి ఉండేటప్పుడు దేనిపైన? భగవంతుని పైన బ్రతికి ఉంటాను. మొదటలో ఈ ఫలము వలన నేను జీవిస్తున్నాను అనే భావన ఉంటుంది. ఇప్పుడు ఫలాన్ని భగవంతునికి సమర్పించేసినప్పుడు నన్ను చూసుకునేది కూడా భగవంతుడే అనేది రావాలంటే ఇప్పుడు మొదటలో ఏముంటుందంటే భగవంతుడు నాకు ఇది ఇస్తున్నాడు, ఇట్లా నన్ను భగవంతుడు కాపాడుతున్నాడని ఉంటుంది. అదేమవుతుంది? ఇప్పుడు ఫలాన్ని భగవంతునికి సమర్పించేసినాం. కర్మ చేస్తూ కర్మఫలాన్ని భగవంతునికి సమర్పించేసినాం. అప్పుడేమవుతుంది? కర్మఫలము భగవదర్పితమైనప్పుడు అప్పుడు నా భారం కూడా భగవదర్పణ అవుతుంది. అప్పుడు క్రమంగా ఏమవుతుందంటే ఈ కర్మ మాత్రం చేస్తూ ఉంటాను, కర్మఫలం మాత్రము భగవంతుడికి వెళ్ళిపోయింది. కాబట్టి ఫలము పైన ఆశ లేదు నాకు. ఇప్పుడు నా మనస్సు దేన్ని కోరుకుంటూ ఉంటుంది? మామూలుగా కర్మఫలాన్ని కోరుకొని ఇక్కడ ఏందేందో చేయాలనే దాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఫలం పైన నాకు ఆశ లేదు, కానీ కర్మ మాత్రం చేస్తూ ఉంటాను, ఫలం పైన మాత్రం ఆశ లేదు. అప్పుడు ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు ఈ ఉద్యోగం చేస్తున్నా. భగవంతుడు అప్పుడు నాకు ఆ ఉద్యోగం ఇచ్చాడు, ఇప్పుడు ఈ ఉద్యోగం ఇచ్చాడు. అంటే కర్మ ఉంది, కర్మ పోదు, ఫలము పైన మాత్రం ఆసక్తి లేదు, ఉండకూడదు. అంటే అప్పుడు కర్మ మారుతూ వస్తుంది. ఫలమును ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు భగవంతుడు ఈ శరీరముతో ఏమి కర్మ చేయాలనో ఆ కర్మ చేసే ప్రదేశంలో పెడతాడు. నువ్వు ఫలమును పట్టుకున్నంత వరకు ఆ ఫలానికి సంబంధించిన దానిలోనే నువ్వే చిక్కులుకొని ఉన్నావు. భగవంతుడు పెట్టలా, ఫలాన్ని పట్టుకున్నావు కదా, కాబట్టి ఆ ఫలములోనే చిక్కులుకొని అక్కడే ఉన్నావు. ఫలాన్ని ఎప్పుడైతే భగవదర్పితం చేసినావో అప్పుడు ఆ కర్మ ఏమవుతుంది? ఆ కర్మ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ జరుగుతూ ఉండే పని ఏమవుతుంది? భగవదర్పితమైనటువంటి కర్మ అవుతుంది. అదే నిష్కామ కర్మయోగం. ఇప్పుడు అర్థమైనా? నువ్వు చెప్పిన నిష్కామ కర్మయోగానికి దీనికి ఎంత తేడా ఉంది చూడు. అప్పుడేమవుతుంది? ఆ శరీరముతో ఏమి చెయ్యాలనో నిర్ణయం చేసేటప్పుడు ఎవరంటే భగవంతుడు నిర్ణయం చేసి ఆ శరీరాన్ని ఎక్కడ పెట్టాలనో, ఎలా పెట్టాలనో, ఏ విధంగా కర్మ చేయాలనో. ఎందుకంటే అది అప్పుడు ఆయన అధీనం, భగవదధీనమైనటువంటి ఆ శరీరము చేత ఆయన ఆ పనులు చేపించుకుంటుంటాడు. ఇప్పుడు కూడా ఒకవేళ ఈ స్థితికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫలమును ఆశిస్తే అప్పుడేమవుతుంది? అప్పుడు మళ్ళీ భగవంతుడి చేతుల నుంచి వీడే ఈ చట్రంలో చిక్కుకుంటున్నాడు. ఈ చట్రంలో చిక్కుకోవడం అనేటువంటిది ఎక్కడైనా జరుగుతుంది. ఫలాన్ని పట్టుకున్నాడా భగవంతుని నుంచి జారిపోతాడు, ఫలాన్ని విడిచిపెట్టేశాడా భగవంతునిలో పడతాడు. ఎంత తేడా వచ్చేసింది చూడండి. సింపుల్, ఒక్కటే లాజిక్. ఇక్కడ మనము ఏం చేస్తామంటే నేను చెయ్యకపోతే ఎట్లా, నేను దీన్ని విడిచిపెడితే ఎట్లా, నేను విడిచిపెడితే ఏమవుతుందో ఈ భావాలన్నీ ఉంటాయి. ఇల్లు విడిచిపెడితే ఇంత ఇల్లు కట్టినామే,
ఎట్లా ఇడిచిపెట్టేది? అదే పనిగా ఇంత కష్టపడి దీన్ని ఇల్లు కట్టినామే, ఎట్లా ఇడిచిపెట్టేది అనిపిస్తుంది. భూములు ఉంటాయి, ఈ భూములన్నీ ఎట్లా ఇడిచిపెట్టేది? ఇంత ఐశ్వర్యాన్ని ఎట్లా ఇడిచిపెట్టేది ఉంటుంది. ఈ కారు భోగాలు ఇవన్నీ నేను చెప్తా ఉండేది ఎట్లా ఉంటుందంటే, నేను తత్వవిధానంద స్వామి చెప్పే స్థాయిలో నేను చెప్పను. తత్వవిధానంద స్వామి చెప్పే స్థాయిలో చెప్తే అర్థం చేసుకోలేక పతనమవుతారు. ఎందుకంటే నేను ఇక్కడ ఈ మాట చెప్తా ఉండేది, స్వామీజీ ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారు. నేను ఒక ప్రశ్న వేశాను స్వామీజీని. ఒక ప్రశ్న అంటే స్వామీజీకి ఇట్లా డైరెక్ట్గా ప్రశ్నలు అడిగేది అనుకుంటుంది, రాసి ఇవ్వాలి చీటీలో. స్వామీజీ ఆత్మస్వరూపం, నేనే ఆత్మను, ఆత్మస్వరూపమే నేను అనేటువంటిది చెప్తున్నారు. నేను ఏం ప్రశ్న వేశానంటే, ఇప్పుడు తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి శాస్త్రము ప్రతిపాదిస్తూ ఉన్నది. మహావాక్యాలు ఉన్నాయి. వీటిని శాస్త్రబద్ధంలో అర్థం చేసుకోవాల్సి ఉంది. అక్కడ విశేష్య వాక్య సంబంధం అని ఉంటుంది. విశేష్య భావం. అవి ఇప్పుడు మీకు చెప్పిన బుర్రకెక్కదు. అందుకే నేను చెప్తా ఉండేది, అది విచారణ చేయాలంటే పరిపక్వత కొంచెం పెరగాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను అడిగాను, నేను 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 అంటున్నారు కదా, నేను అనేటప్పుడు ఈ శాస్త్ర విచారణ అంతా ఎందుకు? అహం బ్రహ్మాస్మి ఎందుకు? తత్వమసి ఎందుకు? అయమాత్మ బ్రహ్మ ఎందుకు? దాంతోపాటుగా జహల్లక్షణ అజహల్లక్షణ ఇవంతా ఎందుకు? సామానాధికరణ్యం ఎందుకు? విశేష భావ సంబంధం ఎందుకు? ఇవంతా ఎందుకు? అప్పుడు నేను ఆత్మస్వరూపం అని ఉంటే సరిపోతుంది కదా అని నేను ప్రశ్న. చూడండి ఎట్లా ఉందో. స్వామీజీ ఆ ప్రశ్న తీసుకొని చూచి, అంటే నేను దానికి ముందు ఒక 4-5 ప్రశ్నలు వేసి దాని లాస్ట్లో ఈ ప్రశ్న వేస్తున్నాను. ఏమండి, నేను ఆత్మస్వరూపం అని అన్నాను, కానీ ఈ వివేకం చెయ్యొద్దని నేను అన్నానా? ఈ విచారణ చెయ్యొద్దని నేను అన్నానా అన్నాడు. అంటే అర్థమేం తెలుసా? సామాన్యుల దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ ఆత్మస్వరూపం అనే భావనలోనన్నా ఉండండి అని చెప్పుట కొరకు ఒక మార్గం ఒకటి. ఇంకొక పై స్థాయి ఏమంటే, బ్రహ్మమే నేను, తత్వమస్యాది లక్ష్యార్థం, తర్వాత తత్వమస్యాది వాక్యహీనార్థం అని 2 చెప్తాది శృతి వాక్యం. అంటే తత్వమసి అనేటువంటి మహావాక్యము ద్వారా ఏ లక్ష్యమును చెప్పుచున్నానో అది వీడు తెలుసుకోవాలి. వివేకము ద్వారా తెలుసుకొని నేను ఆత్మస్వరూపము, నేను ఆత్మస్వరూపమని నువ్వు దృఢపడేదానికి, నేను ఆత్మస్వరూపం దృఢపడేదానికి తత్వమసి మహావాక్యం శ్రవణం చెయ్యి. తత్ త్వం అసి. తత్ అంటే ఏమి? త్వం అంటే ఏమి? అసి అంటే ఏమి? తత్ అంటే జగద్విశిష్ట ఉపహిత చైతన్యం తత్ పదార్థం చేత చెప్పబడుచున్నది. త్వం అంటే
ఈ ఆవాగమన వాసనాంతకరణ విశిష్ట ఉపహిత చైతన్యము చేత ఇక్కడ చెప్పబడుచున్నది. దానికి దీనికి ఏమి సంబంధం? ఇక్కడ అది ఇది ఒకటే అని చెప్తున్నవి ఎట్లవుతుంది? ఇదేమో ఇంత విశేషమైనటువంటిది, ఇదేమో ఇంత చిన్నది, ఇదేమో ఇంత పెద్దది, అది ఇది ఒకటి ఎట్లవుతుంది? దీనిపైన చర్చ చేసి దానిని ఒకటి పట్టుకోవాలి, ఒకటి ఇడిచిపెట్టాలి, ఏది పట్టుకోవాలి, ఏది ఇడిచిపెట్టాలి, ఇది ఇక్కడ ఎందుకుంది, అది అక్కడ ఎందుకుంది, వీటిపైన అంతా చర్చలు జరిగి దానిలో బుద్ధి గ్రహించి ఓహో అది ఇది కాదు, ఇది అది కాదు, ఇదంతా శరీరానికి సంబంధించినటువంటి అంశం, దీనికి వెనకాల ఉన్నటువంటి చైతన్యం నేను అనేటువంటిది లాస్ట్లో స్థిరపడుతుంది. అలా స్థిరపడుట కొరకు మొట్టమొదటిలో మహావాక్య విచారణ. అలా విచారణ చేత స్థిరపడినటువంటి వాడికి ఆ విచారణ ద్వారా స్థిరపడిన ఏ బ్రహ్మమున్నదో అదే నేను. ఆ స్థితిలో ఆచార్యులు వారు ఇప్పుడు చెప్తున్నారు, తత్వవిధానంద స్వాములు వారు. అంటే అదంతా విచారణ అంతా దాటుకుని పోయి పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు చెప్తున్నటువంటి స్థితి అది. కింద ఉండేటువంటి వాడికి కూడా నేనే ఆత్మస్వరూపం, ఆత్మ నేనేనంటే వీడు నేను ఆత్మ అని అనుకుంటాడు. వీని పిండాకుడు వీడికి ఏడక్కడ అర్థం ఏది వీడికి. ఇట్లందరూ కూడా చాలా పతనమవుతున్నారు. నేను బ్రహ్మస్వరూపమనంటే ఇదంతా కూడా ఇదంతా ఈశ్వరుని యొక్క వైభవం అని అన్నప్పుడు వీళ్ళందరినీ ఎలా చూస్తాడు? అంత ఈశ్వరునిగా చూస్తాడు. కానీ వీడు చూస్తున్నాడా? వీడు ఈశ్వరుడిగా చూచట్లే. నేను మాత్రం ఆత్మస్వరూపం అనేది అనమాట. కానీ వీడు వచ్చేటప్పటికి మాత్రం విషయాల్లో పడిపోయేతాడు. వీడికి ఏడర్థమవుతుంది. అందుకు నేను ప్రశ్న వేశా స్వామీజీని. స్వామీజీ చెప్పాడు, నేను అట్లా అన్నానా? అట్లా అనలేదే నేను అందన్నారు. మళ్ళీ స్వామీజీ దగ్గరికి రూమ్ దగ్గరికి వెళ్ళాం. రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామీజీ చెప్పినటువంటి క్లాస్లో ఉండే అంశాన్ని నేనే బ్రహ్మం అంటున్నారు కదా స్వామీజీ, ఎందుకంటే ఆత్మబోధ అనేటువంటి ఆత్మబోధ ప్రకరణ గ్రంథం చెప్తూ ఇక్కడ మనకు చెప్తారు చూడండి, నిర్వికల్పోస్మి నిరీహోస్మి నిరామయ సదా చాసంగరూపోస్మి నిర్వికారోహమవ్యయ. ఇది వస్తుంది అక్కడ ఆత్మబోధలో. నేను నిర్వికారుడను, నేను అలా ఉండిపోవడము అని చెప్తున్నారు కదా స్వామీజీ. వివేకము కలిగిన తర్వాతనే కదా స్వామీజీ ఇది అంటే అవునన్నాడు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఆడ కూర్చొని మేమున్నప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు ఇలాగే కూర్చొని సత్సంగం జరిగేదాన్ని కూర్చుంటే వాళ్ళు మాట్లాడుతూ నేను నిర్వికార స్వరూపుడును, నేను నిరూహము, ఇవంతా చెప్పుకుంటున్నారు వీళ్ళు. నేను పోయి చెప్పిన, అయ్యా ఈ భావన ఉండాలనంటే నా మాట పట్టించుకోరు. వాళ్ళతో మాట్లాడేదానివల్ల నా మనస్సు ఊరికే కలుషితమయ్యింది. సరే దీన్ని నేను ఇంక అక్కడ అంటే బాగుండదని, ఎందుకంటే మళ్ళీ వీళ్ళు పోయి స్వామీజీతో మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళందరూ స్వామీజీకి చాలా దగ్గర అంటే స్వామీజీని భిక్షకు కూడా పిలుస్తారు. స్వామీజీకి భిక్ష పెట్టి అన్నీ కూడా స్వామీజీతో మాట్లాడుతుంటారు. నేనేమన్నా అక్కడ ఉన్నాను, కాకినాడలో కానీ హైదరాబాద్లో కానీ ఉండింటే నేను కూడా స్వామీజీని కావాల్సింటే ఆహ్వానించి స్వామీజీతో పాటుగా భిక్షకు కూడా ఏర్పాటు చేసి నేను కూడా అక్కడ కూర్చొని స్వామీజీతో నేను మాట్లాడగలిగేవాడిని. కానీ ఆ సౌకర్యం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ అట్లా ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఇట్లాంటి ప్రస్తావన తీసుకొని వచ్చి ఒక్కొక్కసారి సందర్భంలో నా మాట కూడా రావచ్చు ప్రస్తావన వస్తే అప్పుడు వీళ్ళు వాడంతా పనికిరానివాడు అట్లంతా ఇట్లా మాట్లాడతాడనే మాట వస్తుంది. అందుకని నేను స్వామీజీని అడిగా, స్వామీజీ అసలు వాళ్ళేంటండి మనల్ని చూసి ఒక్క మాట మాట్లాడితే చాలు మన బయోడేటా అంతా చెప్పగలుగుతారు వాళ్ళకి నేనేం చెప్పండి. కానీ నేను అడిగా ఊరికే, వివేకము కలిగిన తరగత స్వామి అంటే అవును అన్నాడు. నాతో పాటుగా ఒక అబ్బాయి కూడా వచ్చాడు. ఆ అబ్బాయికి కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో నేను అడిగా, ఎందుకంటే ఈ అబ్బాయి కూడా కొద్దిగా ఆ రూట్లో ఉన్నాడు. వివేకము కలిగిన పర్యంతం కదా స్వామీజీ అంటే అవును అంటే ఇప్పుడు వీడికి కూడా ఏమవుతుంది, నాతో పాటుగా ఉన్నాడు, ఓ వివేకం ముందు కావాలనే తెలుస్తుంది ఇతనికి నేను చెప్పినట్లు అవుతుంది. అందుకని వివేకము లేకుండా
ఈడేం చేస్తామంటే ఇది నా ఇల్లు, ఇది నా భూమి, వీడు నా కొడుకు, ఈమె నా భార్య, ఈమెను ఎవరన్నా ఏమన్నా అంటే ఏమవుతుందో, ఈమెకు ఆరోగ్యం బాగాలేకపోతే ఏమవుతుందో, హాస్పిటల్కి తీసుకుపోతే ఎంత అవుతుందో, ఎంత ఖర్చు, ఇవంతా ఏంటివి నిన్ను బట్టి నీ స్థితిలో నుంచి లేకుండా దిగజార్చేటువంటివి ఇవన్నీ. ఇలా దిగజార్చి నిన్ను నీవు పతనం చేసుకుంటున్నావు. అంటే నువ్వేమవుతున్నావు, నాకేదో నా భార్యను నేను తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి పోయి చూపిస్తే నేనేదో గొప్పనవాడిని అవుతాననే ఉద్దేశంతో నువ్వు చేసుకుంటున్నావు. తద్వారా నువ్వేమవుతున్నావు, భగవంతుడు ఆమెకు ఎందుకు ఆ స్థితినిచ్చాడు నీకు తెలుసా? ఆమె కర్మ. ఎవడు చేసుకుంటే కర్మ వాడు అనుభవిస్తున్నాడండి. ఏం భగవంతుడికి ఏమైనా నీపైన ఏమైనా ద్వేషం ఉందా? ఒకనేమో బాగా పెట్టి ఇంకొకనేమో అట్లా పనికి రాకుండా చేసేదానికి భగవంతుడికి ద్వేషం ఉందా? నీ కర్మ అట్లుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు గుర్తించి ఇప్పుడు ఏం చేయాలా? నీకు ఇచ్చిన అవకాశం ఏంటి? భగవంతుని పట్టుకునే దానికి ఇచ్చినారు. ఇప్పుడు కావాలా? ఆ బయటపడే మార్గం ఏంటి? భగవంతుని పట్టుకో, తెలుసుకో. ఇప్పుడు ఇటు తెలుసుకుంటున్నావు. తెలుసుకొని ఈ బుక్కులు ఈడన్నీ మర్చిపెట్టి ఈడ ఎత్తిపెట్టేసి ఆడబోతున్నారు. అంటే ఏంటి? ఈడ ఉద్యోగం చేసేదానికి వచ్చారా? ఉద్యోగం చేసేదానికి పోతాం మేము. ఉద్యోగం చేసేదానికి పోయినప్పుడు 10 గంటలకు పోయి సంతకం పెడతాం. 10 గంటలకు 9 గంటలకు పోయి సంతకం పెడతాం. సంతకం పెట్టేసి మళ్ళీ సాయంకాలం 4:30, 5 గంటలకి సంతకం పెట్టేసి వచ్చేస్తాం. సంతకం అంటే ముందు సంతకం ఉండేది, ఇప్పుడు ఫేస్ కనిపించాలా. అటుకైపోయింది ఆ డ్యూటీ, అటుకైపోయాగా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు నేను ఉద్యోగస్తున్నా. వీటికి వచ్చినప్పుడు బుక్కులు అవన్నీ ఎత్తుకొని వచ్చేది, ఇటు కూర్చుండేది. మళ్ళీ ఇటు నుంచి పోతున్నాం కదా, ఏడికి పోతుండాం, ఇవన్నీ ఈడ ఎత్తిపెట్టేసి సక్రమంగా ఎత్తిపెట్టేసి పోయేది. ఆడబడిపోయేది. ఇదేమన్నా ఉద్యోగం అనుకుంటున్నారా ఏంటిది? ఇదేంటిది? దీనిని పట్టుకొని నీ జీవితంలోకి తీసుకుపోవాలి. దీన్ని పట్టుకొని జీవితంలోకి తీసుకుపోతే అప్పుడేమవుతుంది? జీవితం భగవంత్ మార్గంలోకి లాగబడిపోతుంది. అలా లాగబడితే అదవుతుంది. అట్లా కాకుండా ప్రతి క్షణము దాన్ని పట్టుకుంటూ పోతున్నామంటే నీ మనస్సులో భావన ఏముందంటే నేను ఇది చెయ్యాలి అని నీకుంది అక్కడ. అంటే ఏమైపోతున్నావు? ఇది చెయ్యకపోతే నేను పతనం అవుతున్నాను నువ్వు అనుకుంటున్నావు. అంటే నీకు కీర్తి కోసం నువ్వు అక్కడ ప్రయత్నం చేస్తున్నావు. బాగా అర్థం చేసుకోండి. నువ్వు అక్కడ నేను ఆ పని చేయకపోతే అది నేను చేయాల్సిన పని నేను చేయకపోతున్నానండి అన్నట్లుగా నువ్వు ఫీల్ అయ్యి ఏందో నువ్వు అక్కడ పడిపోతున్నావు. అయ్యా నువ్వు గుర్తించు, నువ్వు ఏం పని చేయాలో చూడు. ఇప్పుడు నీ స్థితి ఏంటి? నువ్వు ఇప్పుడు చేయాల్సిందే ఏంటి? నువ్వు చేయాల్సిన పనిని నిన్ననే కదా చెప్పుకున్నాం, నియమము, సంతోషం అంటే చేసే పనిలో సంతోషము ఉండాలి. సంతోషం ఎట్లా వస్తుందని అనుకుంటున్నారు? భగవద్భావనతో నువ్వు చేయాలి. భగవద్భావనతో, ఈశ్వరునితో సంబంధం. నేను మాట్లాడుతుండేది ఈశ్వరునితో, నేను చేస్తున్న వ్యవహారం ఈశ్వరునితో. కొడుకుతో నేను వ్యవహారం చేయట్లేదు, భార్యతో నేను వ్యవహారం చేయట్లేదు, భర్తతో వ్యవహారం చేయట్లేదు, ఈశ్వరునితో వ్యవహారం చేస్తున్నా. వీడెవడో వేరేవాడు కాదు, ఈశ్వరుడే నా కోసం నాతో పాటుగా ఇలా ఉన్నాడు. ఈశ్వరుడు ఇలా వచ్చి కూర్చున్నాడు. ఈశ్వరునితో నేను మాట్లాడుతున్నాను. చూడండి, వ్యవహారం అట్లా వస్తే, ఆ భావన అలా వస్తే అప్పుడేమవుతుందంటే, నిన్న రాత్రి శ్లోకం ఒకటి, మీ 10వ అధ్యాయంలో 8వ శ్లోకం విచారం చేసుకుంటున్నాం. 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. వీళ్ళందరితో వ్యవహారం చేస్తూ ఉండేది అహం సర్వస్య ప్రభవః. ఇదంతా ఇక్కడ జరుగుతున్నదంతా కూడా భగవంతుని వలననే జరుగుచున్నదని
ఇతిమత్వ ఇతిమత్వ అని చాలా స్పష్టంగా ఎవడైతే తెలుసుకుని భజంతే అంటే నా తత్వమును స్పష్టంగా చూస్తూ వ్యవహారం చేస్తున్నాడో అలా చూడాలి. అప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతాడు చెప్పండి? ఎంత ప్రేమగా మాట్లాడతాడు. ఆ భావన ప్రకటమవుతుంది చూడండి. నీ కొడుకుతో మాట్లాడినట్లుగా కనీసం రోడ్డింటి పోయేటువంటి వ్యక్తి ఎవడో కూడా వస్తే ఆ వ్యక్తితో మనం మాట్లాడగలమా? కొడుకు పైన ఉండే భావన ఆ వ్యక్తి పైన ఉందా? లేదే. మనవడు పైన ఉండే భావన ఇతరుల పైన ఉందా? లేదే. అరే అక్కడే రావట్లేదే. ఎంత ఎంత భేదం వచ్చేస్తూ ఉంది, ఎంత పతనమైపోతున్నాం. ఆడుండేది ఈశ్వరుడు, ఈడుండేది ఈశ్వరుడే. కానీ ఇక్కడ భావన ఏమిటి? ఈడ కొడుకని వాడు వేరేవాడని ఈ భావన ఉంది. ఎందుకు వచ్చింది? వివేకము లేక. వివేకము లేక. అందుకని చెప్తున్నాడు వివేకం తెచ్చుకో. వివేకం తెచ్చుకొని ఇప్పుడు నేనేం చేయాలి? నా కర్తవ్యం ఏమిటి? నా కర్తవ్యం మారిపోతుంది. కర్తవ్యం మారిపోతుంది. రోజు నిన్న ఉన్నటువంటి కర్తవ్యం వేరే, ఈరోజు ఉండే కర్తవ్యం వేరే. చిన్నప్పుడు నేను చేసిన కర్తవ్యం వేరే, ఇప్పుడు చేస్తుండే కర్తవ్యం వేరే. అయితే కర్మ ఉంటుంది. కర్మ ఇక్కడ కర్తవ్య కర్మగా మారుతుంది. నేను చేసే కర్మే కర్తవ్య కర్మ అవుతుంది. పెళ్లి చేసుకున్నప్పుడు గృహస్థుడిగా ఉండి భర్తగా ఉన్నప్పుడు చేయాల్సిన కర్తవ్య కర్మ వేరే. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా నేను చేయాల్సిన వానప్రస్థానికి వెళ్ళాలి, అప్పుడు చేయాల్సిన కర్తవ్యం వేరే. దాని నుంచి ఇంకా బయటపడినప్పుడు ఇంకా చేయాల్సిన కర్తవ్యం అప్పుడు వేరే. చివరికి ఏమైపోవాలంటే ఇది భగవద్భావనలో లీనమైపోవాలి. భగవద్భావనలో లీనమైపోవాలంటే ప్రతి క్షణము మనము భగవద్భావనలో లీనమవుతున్నామా, భగవద్భావన కంటే దూరం అవుతున్నామా? భగవద్భావన కంటే దూరమైతూ మనం చేస్తున్నామే. మనం ఏమనుకుంటామంటే ధర్మంగా ఉంటే ఆ ధర్మమే నన్ను రక్షిస్తుంది అని అనుకుంటాడు. ధర్మం వలన నువ్వు ధర్మంలో పడి ధర్మంలో చిక్కులుకుంటావు. ధర్మంలో చిక్కులుకుంటావు. అర్జునుడు కర్ణునితో యుద్ధం జరిగేదానికి సిద్ధమవుతోంది రంగం. కర్ణుడు ఏం చేశాడంటే, ఈరోజు ఎలాగైనా సరే నేను అర్జున్ని సంహరించి తీరుతాను, ప్రచండ రూపంగా యుద్ధంలో చెలరేగిపోతా ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని దూరంగా తీసుకొని పోయి ఉన్నాడు. ఆ ప్రచండ రూపానికి ఇప్పుడు పోతే అర్జునుడు తట్టుకోలేడు. మొట్టమొదట్లో నకుల సహదేవులు ఎదురుపడినారు. వాళ్ళిద్దరినీ నిమిషంలో చేసేసి చంపేసేదానికి రెడీగా ఉన్నాడు. చెయ్యి, మిమ్మల్ని ఏంది చంపేది, పండరా అని చెప్పి విడిచిపెట్టేశాడు. ఎందుకంటే తల్లికి ఇచ్చిన మాట. ఇప్పుడు వాళ్ళు అంత పరాజయమే లోపల భీమునికి కోపం వచ్చింది. భీమునికి కోపం వచ్చి భీముడు పోయినాడు. భీముడిని పరాజితుని చేసి, పోరా పోయి ప్రతిజ్ఞలు చేసుకోబోయి, నువ్వు ఒక క్షత్రియుడు, నువ్వు ఒక పెద్ద పో. అవమానంతో కృంగిపోయి భీముడు వచ్చేసాడు, ఏమి చేయలేక. క్షత్రియునికి అవమానం కంటే ఇంక మించింది ఏమున్నా చెప్పండి? అది మరణంతో సమానం. ఈడదే కదా వస్తున్నది, మరణంతో సమానం. చేయాల్సిన పని చేయకుండా పోతే మరణంతో సమానం. ధర్మరాజు పోయాడు, ఇప్పుడు ఎదుర్కొన్నాడు కర్ణుణ్ణి. 2 నిమిషాల్లో ధర్మరాజుని కొట్టేశాడు. కొట్టేసి, నువ్వు ఒక రాజు, నువ్వు ఒక ధర్మాత్ముడు, పోయి పాచికలు ఆడుకోపోరా, పోయి పాచికలు ఆడుకొని అందరినీ ఒడ్డే పోరాను, పోయి నీలాంటి మూర్ఖులతో నేను యుద్ధం చేసేది పో అన్నాడు.
చూడండి, దుర్యోధనునికి కావాల్సింది ఎవరు? ధర్మరాజు కదా, పట్టించేసేయచ్చు కదా ఇప్పుడు. కానీ కర్ణుడు పట్టించినాడా? కర్ణుని యొక్క ఇదేంటంటే లక్ష్యం ఒకటే, అర్జునుడు. ఇప్పుడు ధర్మరాజుని అదే తల్లి మాట ఇక్కడ వచ్చి, పో పాచికలాడుకోపోయి, నీలాంటి వాళ్ళతో నేను యుద్ధం చేయాల్సిన పర్లేదు పో అనేసాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుని పిలిపిస్తాడు. అర్జునుని పిలిపించి అవమానం అయిపోయింది. అవమానం అయిపోయి ముందు కర్ణుని చంపిరా అంటాడు. ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే కృష్ణుడిని, బావా పద కర్ణుని పోయింది యుద్ధానికి అంటాడు. సరే చిన్నగా తీసుకుపోతాడు. కర్ణునితో యుద్ధం చేస్తా అన్నాడు. ఏం నిలవలేకపోతున్నాడు. కర్ణుడు వేసిన బాణాలకు ఈ అర్జునుని యొక్క రథము రెండు ఇంచీలు వెనికిపోతా ఉంది. చూడండి, 2 ఇంచీలు వెనికిపోతా ఉంది. ఆ సామర్థ్యం అట్లా ఉంది, అంత తీవ్ర ప్రచండంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాడు. చివరికి ఆయన కిరీటం కూడా కింద పడింది. ఎవరిది? అర్జునునిది. ఏదో నాగాస్త్రం ఏదో ప్రయోగిస్తాడు. వచ్చేప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏదో భూమిలోకి దొక్కడం అదంతా అవుతుంది. అవమానం అయిపోయింది అర్జునునికి కూడా. వెంటనే బావా తిప్పు, రథాన్ని తిప్పు, అలిసిపోయినాడు, గాబరా ఎక్కిపోయింది. సరే అప్పుడు శ్రీకృష్ణుడు తిప్పి ఆడ నీళ్లు కొలం దగ్గరికి తీసుకుపోయి వాటన్నింటినీ కడిగి ఏదో చేస్తాడు. ఆ లోపల ఈ అర్జునుడు పరిగెత్తపోతాడు ధర్మరాజు దగ్గరికి. ధర్మరాజు చూస్తాడు. కర్ణుడు చనిపోయినాడా అని అడుగుతాడు. లేదన్నా, నీ ఆశీర్వాదం కోసం వచ్చినానన్నాడు. ఛీ, దీనికంటే నువ్వు చనిపోయినానని చెప్పింటే నన్ను నేను సంతోషపడిండేవాడిని కదా అని అంటాడు. అనే లోపల అర్జునుడి కోపం వస్తుంది. అర్జునుడి కోపం వచ్చి, వీటన్నింటికీ కారణం ఎవరు? నువ్వు కారణం. నీలాంటి ఇవన్నీ ఏంటంటూ వస్తాయి. అర్జునుడు లేనిపోయిన మాటలన్నీ ధర్మరాజుని అన్నీ అంటాడు. అన్నీ అనిన తర్వాత మళ్ళా తెలుసుకుని అరే నేను ఇట్లా అనొచ్చనా అన్నని, ధర్మాత్ముడు కదా, ధర్మస్వరూపుడే, ఇట్లా అనేసి మళ్ళీ వెంటనే పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగి వెంటనే కత్తి తీసుకుంటాడు. ఎందుకో తను తానే చంపుకునేదానికి తీసుకుంటే అప్పుడు కృష్ణుడు వచ్చి అడ్డుపడి, ఎందుకు నువ్వు ఇట్లాంటి పని చేస్తావు? ఇదంతా పిచ్చి పనులు, ఒకరు కాకపోతే ఒకరంతా ఇట్లయిపోతున్నారు, ఏంటి మీరంతా? కర్ణుని యొక్క ప్రపంచుడు ఎట్లా ఉందో. అప్పుడు ధర్మరాజు గమన కూర్చొనంటే, అప్పుడు నేను అన్నను దూషించినాను కాబట్టి నేను బ్రతికేదానికి అనర్హుడిని, నేను చచ్చిపోవాలి అంటాడు. బ్రతికి ఉండి నేను ప్రయోజనం లేదు, నేను చచ్చిపోవాలంటే అప్పుడు ఏం చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ? చెప్పండి. నిన్ను నీవే పొగుడుకో, లేదంటే తూలనాడుకో. నువ్వు చేసినటువంటి వాటినన్నీ కూడా తూలనాడుకో. అప్పుడు నువ్వు చనిపోయిన వాటితో సమానం. చనిపోయినంత సమానం. ఎందుకంటే నేను చేసినానని అహంకారంతో చెప్పుకోవడం కదా. అలా అహంకారంతో చెప్పుకున్నప్పుడు భగవంతుని యొక్క సామర్థ్యాన్ని దూరం చేసుకున్నట్లు అయింది కదా. అప్పుడు ఈయన పొగుడుకుంటాడు తనను తాను. నేను అప్పుడేది ఇంద్రునితో యుద్ధం చేసినాను, వనం ఏదో ఉంది కదా, ఖాండవ దహనంలో దేవతలందరినీ కూడా జయించినాను. నా సామర్థ్యం ఇట్లాంటిది అట్లాంటిది, ఫలానా వాళ్ళతో యుద్ధం చేసినాను ఏంటంటే అన్నీ పొగుడుకుంటాడు తనని. పొగుడుకుంటే ఇప్పుడు అందరూ చూస్తారు, వీడు ఇట్లా పొగుడుకుంటే వాడిని ఏమంటారు? వాడిని గొప్పగా చెప్పుకుంటారు చూడండి, వాళ్ళని ఏమంటారు? డబ్బా కొట్టుకుండేవాడు. మనం ఇప్పుడు భాషలో డబ్బా కొట్టుకుండేవాడు పనికిరానాడు కదా. అట్లాంటి పనికిరానంత ఏం పని మనకు, పదరా అని అంటాను అప్పుడు మనం. అట్లాగే వీడు ఇప్పుడు పనికిరానుడైనాడు. అంటే ఎవరు? అర్జునుడు పనికిరానుడైనాడు. అంటే చనిపోయినంత సమానమైనాడు. అంటే కీర్తి అంతా ఏమైంది? అప్పుడు పోయింది. ఇప్పుడు
ఇప్పుడు వెళ్ళు మీ అన్న ఆశీర్వాదం తీసుకో అంటాడు. అప్పుడు వెళ్ళి అన్న ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు వచ్చి కర్ణునితో యుద్ధం చేస్తాడు. అప్పుడు వస్తుంది ఆ సామర్థ్యం. ఎందుకంటే తను చేసేటువంటి పనికిరాని పనులన్నీ భావించాలి. తను చేసేటువంటి పనికిరాని తన మనసుతో కాదు చేయాల్సింది. ఏ మనసుతో చేయాలా? భగవద్భావన రూపమైన మనస్సుతో చేయాలి. నేను చేస్తున్నాను అని అనుకుంటే నీ అంత పనికిరాని వెధవ ఇంకొకటి లేడు. నువ్వు ప్రతి క్షణము మరణించిన వాడితో సమానం. కాబట్టి ఏం చేయాలి? ఎంతసేపు అయినా భగవద్భావన చేసే కర్తవ్యంలో ఫలం అనేటువంటిది భగవదర్పణ భావంతో చేస్తూ ఫలాన్ని ముందు కత్తిరిస్తే అక్కడి నుంచి నువ్వు భగవద్భావనలోకి వచ్చేస్తావు. ఫలం నువ్వు తగులుకోనండి ఎక్కడ తెలియదు. ఏం తెలిసినా ఏమవుతుందో ఏమో, ఇప్పుడు నేను లేకపోతే రేపు పొద్దున నా పరిస్థితి ఏందో అని ఉంటుంది. ఇక్కడ రేపు నన్ను ఎవడు చూస్తాడో ఏమో అని ఉంటుంది. అరే రావాలి కదా, రావాలా? కరోనా వచ్చి ఎత్తుకొని హాస్పిటల్లో వేస్తే హాస్పిటల్లో బెడ్లు లేవనంటే వాడు ఏం చేయాలి? ఇప్పుడు ఆడ పడుకునేసి కింద పడిపోయినాడు. కింద పడిపోతే అప్పుడు మళ్ళా వాళ్ళు చూసి సరే వీడిని ఎత్తుకొని పోయి ఆడేంట్రా నాయనా అని చెప్పి వాడిని ఎత్తుకొని పోయి ఆడ బెడ్ మీద వేసి వాడికి ఆక్సిజన్ పెట్టి రాత్రిలో 12 గంటలప్పుడు వచ్చి ఇంజక్షన్లన్నీ వేసి పొద్దున్నే కొద్దిగా సుమారాయి. ఎవడు చేశాడా పని? భార్య వచ్చిందా? భర్త వచ్చినాడా? బామర్ది వచ్చినాడా? కొడుకు వచ్చినాడా? కూతురు వచ్చిందా? ఎవరు వచ్చారు? అప్పుడు రక్షించింది ఎవరు? అంటే ఆ శరీరాన్ని కాపాడుతుండేది ఎవరు? ఈశ్వరుడు. ఓం ఈశ్వరుని యొక్క వైభవము ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుందో గుర్తించాలంటే ఈశ్వరుని పైన పడితే ఈశ్వరుడు ఎలా రక్షిస్తున్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఈశ్వరుణ్ణి కొంతసేపు పట్టుకొని మళ్ళీ మిగతా సమయాన్ని ఇట్లా పట్టుకుంటే ఎక్కడ మనకు అర్థమవుతుంది? అందుకే చెప్తున్నాడు ఇక్కడ అపయస స్వకీయం తనంతట తనే వీడు ఈ కీర్తి వ్యవహారాలలో పడిపోయి దీంట్లో నేనుంటేనే జరుగుతుంది, నా వల్లనే జరుగుతుంది అని ఎవడైతే పడుతున్నాడో వాడు చనిపోయిన వాడితో సమానం. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎవరి కోసం కాదు నేను చేస్తుండేది, ఎట్లా చేస్తున్నాను అనేది కాదు, భగవంతుని కోసం చేస్తున్నా. ఇప్పుడు చూడండి, దాంట్లోనే నిన్న కూడా చెప్పుకుంటున్నాం, ఆస్తిక్యం అని ఉంది నియమంలో. ఆస్తిక్యం అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతునికి సర్వము తెలుసు, చూస్తున్నాడు. నేను ఎక్కడున్నా భగవంతుడు చూస్తున్నాడు. నేను చేసే పని అంతా కూడా భగవంతునికి తెలుసు. చూస్తున్నాడా లేదా భగవంతుడు చూసేటప్పుడు నేను ఇప్పుడు భగవంతునికి సరిపెట్టేట్లుగా చేస్తున్నానా లేదా భగవంతుని కంటే వ్యతిరేకంగా చేస్తున్నానా చూసుకోవాలి. మనం చూసుకొని ఆ ప్రకారంగా భగవంతునికి సరిపోయేటట్లుగా భగవంతుడు చెప్పిన ప్రకారంగా చెప్పుకున్నాం కదా. కన్ను ఏమిటి? కన్ను శాస్త్రం, జ్ఞాననేత్రం అనే కన్ను చేత శాస్త్రం చెప్పిన ప్రకారంగా నేను చేస్తే అప్పుడు నేను భగవంతునికి సరిపోయినట్లుగా నేను చేసిన వాడనవుతాను. అప్పుడు నేను మృత్యువుకి దూరమైన వాడను అవుతాను. అది ఇక్కడ మనకు గురువుగారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ ప్రశ్నలు సమాధానాల రూపంగా ప్రశ్నోత్తరి, అందుకే దాని పేరు ప్రశ్న ఉత్తరి. ప్రశ్న వేయడం, దానికి సమాధానం చెప్పడం. చాలా చిన్న బుక్కు, చాలా క్రింది స్థాయి చాలా క్రింది స్థాయి ఉపదేశం. ఆచార్యులు వారు మనం అక్కడ పట్టుకుంటున్నాం, ఆచార్యుల వారిని పట్టుకుంటున్నాం. అంటే ఆచార్యులు వారు ఇప్పుడు ఏం చేస్తారు?
పట్టుకొని చిన్నగా ఎప్పుడు మనం అలా పట్టుకొని ముందుకు పోతే, అర్థమవుతుందా? మనం అలా ప్రయత్నం చేద్దాం. ఈ మార్గంలో ఈశ్వరుడు మనందరినీ అనుగ్రహించి రక్షించుగాక. ఓ असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ श्री गुरुभ्यो नमः। ॐ